తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ భవనాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ ద్వారా ప్రారంభించారని జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రముఖులు హాజరై ప్రారంభోత్సవం చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుపతిలో నూతనంగా ప్రారంభమైన డిఎన్ఏ విభాగం, ఫోక్సో కేసులు, ఇతర గంభీరమైన కేసులకు సంబంధించిన డిఎన్ఏ శాంపిల్ ను ఇక్కడనే టెస్ట్ చేయడం జరుగుతుందని, ఒకప్పుడు విజయవాడకు పంపాల్సిన అవసరం ఉండేదని, ఈ సేవలను తక్షణమే స్థానికంగా పొందడం సులభమవుతుందని అన్నారు. श्रीमान एन चंद्रबाबू नायडू जी आभरणा ध्रुवं धेनो बृहस्पतिः ध्रुवं इन्द्रस्य याज्ञश्च राष्ट्रं धारयितां सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना सूर्यानां ग्रहाणां अत्यन्तनुकूलतास्थिरस्तु ओम ध्रुवं ते राजा अवरणो ध्रुवं धेनो बृहस्पतिः ध्रुवं इन्द्रस्य याज्ञस्य राष्ट्रं धारयितां ध्रुवं ध्रुवमिति ध्रुवं गणानां ध्रुवामहे कविं कवीनाथवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत्य अभय आयुः आरोग्य ऐश्वर्यावृद्ध्यर्थं दशाङ्गं बुद्धिलोपेतं सुगन्धं च समनोहरं लोकधूपो यः प्रदुह्यतां धूमाघ्रापयामि साक्षात् दीपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय समानाय स्वाहा मध्ये मध्योदकपाणिगामि हिरण्यपात्रं मधो पूर्णं ददाति माधव योसानि एकदा ब्राह्मणोपहारति एकमेवाय समानायस्ते ददाति साम्राज्यं बुद्धं राज्यं वैराज्यं परमे सिंहाधिपत्यं महाराज्यमाधिपत्यं रमा रमण गोविंद गोविंद लक्ष्मी For example, like the air particles, and the fiber particles, and the powder బఫర్ ఫిల్టర్ చేయాలన్న వాటిని ఇవి మేజర్ అలాగే మనకు హై ప్యూరిటీ వాటర్ ఇవి లేకపోతే మనం ఆర్డినరీ వాటర్ అంటే వీటి వల్ల కంటామినేషన్ రాకుండా ఉంటే దాని ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పాలి. డిఎన్ఏ కనుక మనకి ఇలా వస్తే దీని మీద క్లంపింగ్ తెలుసుకోండి అగ్లూటినేషన్. సో దాన్ని బట్టి వేసే కెమికల్ ఏ గ్రూప్ బి గ్రూప్ కూడా అవుతుంది. సో దాన్ని బట్టి దేనిలో అయితే అది ఆ గ్రూప్ అనేది మనకు తెలుస్తుంది. సో లైక్ అలాగే the body is drowned or not, this is the best parameter for identification. Correct. Whether it will enter into the lungs or not, we are looking for DNA. So DNA లో కూడా మనం రైట్లో మనం ఓన్లీ హ్యూమన్ చేస్తున్నాం. వైల్డ్ లైఫ్ యానిమల్స్ సంబంధించిన ప్రైమర్స్ కూడా ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి, ప్రైమ్స్ లో కలెక్ట్ చేస్తాము. అవి ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, సర్వర్స్ కానివ్వండి, అలాగే మనకి డ్రోన్స్ కానివ్వండి, అలాగే వెరైటీ. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే సార్, మన సైబర్ టూల్స్లో డిలీటెడ్ డేటా కూడా మనకి బయటకు వస్తుంది సార్. అదేవిధంగా సోషల్ మీడియా రిలేటెడ్ ఆల్ చాట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ట్రోలింగ్స్ కానీ, ఫేస్బుక్ ట్రోలింగ్స్ ఏంటంటే డేటా రిట్రీవల్ కిట్ సార్. యూఫెడ్ ఫర్ పీసీ అని వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ కంపెనీ సార్ ఇది, రిట్రీవల్ ఆఫ్ డేటా ఫ్రమ్ మొబైల్ ఫోన్స్. అదేవిధంగా సార్ ఇక్కడంటే అథెంటిసిటీని మనం టెక్నికల్గా మన కోర్టులో ప్రూవ్ చేయడానికి హ్యాష్ వాల్యూ కూడా ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది సార్. సో ట్యాంపర్ ప్రూఫ్ యాజ్ వెల్ యాజ్ హ్యాష్ వాల్యూ అవన్నీ కూడా మనకి ఫీల్డ్ రెస్పాన్స్ కిట్ సార్ ఇది. దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఇమేజ్ కాపీ చేయడం కానీ, క్రోనిక్ కాపీ చేయడం కానీ. ఎస్ ఎస్ సార్, ఇది సోర్స్ సార్, ఇది టార్గెట్ సార్. దీన్ని బ్లడ్ మరి కంటామినేషన్ ఉండకూడదు, బ్లడ్ కంతా బ్లడ్ ఏదైనా సో కేసెస్ రాగానే ఇప్పటిదాకా మనం మాన్యువల్ మార్కర్స్ 8 మార్కర్స్ చేసేవాడు మొదటి నా టైంలో. రాను రాను 15 13 మార్కర్స్ 16 మార్కర్స్ నౌ వి ఆర్ ఏబుల్ టు గివ్ 24 మార్కర్స్. దానివల్ల తిరుపతిలో మనకి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఓపెనింగ్ వర్చువల్గా జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీని వర్చువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో
ఇంతవరకు అంటే 2003లో మొదటిసారిగా ఓపెన్ అయినప్పుడు 3 విభాగాలు ఉన్నాయి. దీనికి సైబర్ ఫోరెన్సిక్స్, డిఎన్ఏ అండ్ ఆడియో వీడియో ఈ ల్యాబ్స్ను కూడా కలిపేసేసి మరో 3 విభాగాలు జత చేసేసి ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏవైతే సరే ఈ 6 విభాగాలు ఉన్నాయో, మొదటిగా డిఎన్ఏ, ఎక్కువగా జరిగే పోక్సో కేసులు, రేప్ కేసులు, నెక్స్ట్ కొన్నిసార్లు 14 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ గర్ల్స్ కూడా ప్రెగ్నెంట్స్ అవుతూ డెలివరీ చేయడం జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఎవరైతే తండ్రి ఉన్నారో బయలాజికల్ ఫాదర్ని, అలానే ఏవైనా సరే డిస్ప్యూట్స్ వస్తే దానిలో ఎవరు ఫాదరు మదరు పిల్లలా కాదా అని డిసైడ్ చేయడానికి కూడా డిఎన్ఏ సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. సో ఒకప్పుడు దీన్ని విజయవాడ వరకు తీసుకెళ్లి టెస్ట్ చేయడం జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈరోజు మన తిరుపతికే ఈ ఫెసిలిటీ వచ్చింది. మన 3 జిల్లాలు ఏవైతే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలు ఉన్నాయో ఇక్కడ జరిగే ఎటువంటి కేసులైనా సరే దానికి తిరుపతిలోనే ఈ ఫెసిలిటీ వాడుకొని అత్యంత తొందరగా ఏవైతే సరే సెన్సేషనల్ కేసులు ఉంటాయి అటువంటి వాటిలో కేవలం 10 రోజుల్లోనే మనకి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆడియో వీడియో ఎవరైనా సరే ఫోన్లో మాట్లాడి బెదిరించడాలు ఇట్లా జరిగే కేసులో కూడా ఆడియో అండ్ వీడియో ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇక్కడే అనలైజ్ చేయొచ్చు. దీనితో పాటు సైబర్ ఫోరెన్సిక్స్, పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్కి అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తున్న పరిస్థితి. సో దీనిలో కూడా సైబర్ టూల్స్, మనకి ఎటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా మనకి దొరికిన అన్ని రకాల డిజిటల్ ప్రూఫ్స్ వీటన్నిటిని కూడా మనం అనలైజ్ చేసి వాటిల్లో ఎవరు ఎటువంటి ఫ్రాడ్ చేశారో అండ్ వాటిని మనము ఆధారాలతో సహా టెక్నికల్ ప్రూఫ్స్తో సహా మనం బయటికి తీసి వాటిల్లో కూడా మనము కన్విక్షన్ రేటు పెంచే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ తిరుపతిలో వీటిని ఈ